దిస్ ఇస్ సునీత, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్ళబోతున్నాం అండి. ఇది రియాద్ దగ్గరలో ఉంటుంది. సో మనమైతే ఆల్ మురబ్బా స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి అయితే టూరిస్ట్ బస్ ద్వారా మనమైతే వెళ్తున్నాం. సో లెట్స్ గో. చలో. ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఇది స్పెషల్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ద రియాద్ సిటీ. 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది రియాద్ సిటీకి. మనమైతే 4 బస్సెస్ ద్వారా, అంటే 4 బస్సెస్ ఉంటాయి అన్నీ కలిసి, అంటే 60 మెంబర్స్, దట్ టు ఆల్ ఆర్ ఇండియన్స్ అనమాట. మ్యాక్సిమం 90% మలయాళీసే ఉన్నారు. సో మనమైతే ఒక్కొక్క వెహికల్లో 15 మెంబర్స్ పడతారు. ప్రతి వెహికల్కి ఒక టూర్ గైడ్ అయితే ఉంటారు. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం ఆల్ మురబ్బా స్టేషన్ దగ్గర. మనం వెళ్తూ వెళ్తూ కొన్ని విషయాలు అయితే అలా మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇది లీమ్ హాలిడేస్ అనే పేజ్ ద్వారా మేమైతే కాంటాక్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేసి మీరు కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. కాస్ట్ 179 రియల్ పర్ పర్సన్, అంటే నియర్లీ 4000 రూపీస్ పర్ హెడ్. బిలో 4 to 5 years లోపలికైతే టికెట్ అవసరం లేదు. 2 పికప్ పాయింట్స్ ఉంటాయి. 1 పికప్ పాయింట్ ఆల్ మురబ్బా బోర్ కొట్టేలా అయితే అస్సలు ఉండదు. సాంగ్స్ పెట్టుకోవచ్చు. అందరూ మనతో ఉన్న వాళ్ళందరూ చాలా సరదాగా ఉంటారు. మనం మాట్లాడితే వాళ్ళు డెఫినెట్గా మాట్లాడతారనమాట. అంత ఫ్రెండ్లీగా ఉంటారు. యాక్చువల్గా స్ట్రేంజర్స్ అనే ముందు ఫీల్ అవ్వడం మానేస్తే అందరూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎంజాయ్ చేసుకుంటూ. చూస్తున్నారు కదా, మన ముందు ఉన్నది కూడా మన బస్సే. టోటల్గా 4 బస్సెస్ అనమాట. ఒకదాని వెనక ఒకటి వెళ్తున్నాయి. అందరూ ఫాలో అయిపోతున్నారనమాట. యాక్చువల్గా 1 o'clock మనమైతే స్టార్ట్ అయ్యాం. వాళ్ళు ముందే చెప్పారు 1 o'clock స్టార్ట్ అయ్యి రిటర్న్ అయితే 11 o'clock కల్లా వచ్చేస్తామని. చూస్తున్నారు కదా, రియాద్ సిటీని అయితే మనం దాటబోతున్నాం ఇప్పుడు. మళ్ళీ మనకి వాష్రూమ్స్ కోసం మధ్యలో ఒక చోట అయితే ఆపుతారన్నారు. చూడాలి మరి. కొద్దిసేపటికి తెలిసింది వీళ్ళు లీమ్ హాలిడేస్ వాళ్ళు వేరే వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి వేరే వాళ్ళ బస్ కూడా వీళ్ళతో పాటు వస్తుందన్నమాట. యాక్చువల్గా ఇక్కడ ఈ పికప్ పాయింట్ నుంచి అయితే 150 రియాల్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం. సెకండ్గా చూస్తున్నారుగా, మనకి ఇక్కడ నుంచి కొండలు స్టార్ట్ అయిపోయాయి, అంటే హెడారి స్టార్ట్ అయిపోయింది. అయితే టైం 2:30 అవుతుంది. ఎంత ఎండగా ఉందో బయట. మనకైతే లోపల ఉంటే ఏం తెలియదు, కానీ బయట ఉన్న వాళ్ళకైతే మాడిపోతారు అన్నమాట ఈ ఎండకి. అంత వేడిగా ఉంది. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత మన కాంటెంట్ అయితే నచ్చినట్లయితే వీలైతే లైక్ చేసి మిగతా వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మనం ఏదైనా ముందుగా వీడియోస్ చేస్తే ఫస్ట్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సిటీలో ఉంటాం కాబట్టి మనకేం తెలీదు, కానీ సిటీ అవుట్స్కట్స్కి వస్తే కానీ తెలీదు ఎంత సౌదీ అంతా ఇసుక ఎడారి ఎడారి అని చెప్పి. ఇది చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడైతే మన బస్సెస్ అన్నీ ఆపారు. ఇక్కడ వాష్రూమ్స్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. బకాలకు కూడా వెళ్ళి రావచ్చు. బకాలా అంటే ఏంటనుకుంటున్నారా, మనకి సూపర్ మార్కెట్స్ అంటారు కదా, అవి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. కావాలంటే ఛాయ్ కూడా తాగి బయలుదేరచ్చు అనమాట. మనం ఎడారి మధ్యలో ఉన్నాం. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. బస్ని ట్యాంక్ ఫిల్ చేయడానికి, టాయిలెట్స్ కోసం అని చెప్పి ఇప్పుడు ఆపారు. చూస్తున్నారు కదా, ఎడారి మధ్యలో ఉన్నాం. 20 minutes అయింది ఇక్కడ ఆపి. సరే మేము మళ్ళీ బయలుదేరడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ అనేది తక్కువ కనిపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఫుల్ ఎడారి ప్రాంతం. ఎడారి మధ్యలో ఒక కొండను తవ్వి రోడ్డు చేసినట్టుగా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. అంతా మట్టి. చాలామంది మహానుభావులు చెప్తారు ట్రావెలింగ్ అనేది నాలెడ్జ్ అని. నిజంగానండి, మనం ఒక ప్లేస్కి వెళ్తే తెలుస్తుంది అక్కడ లోతుపాట్లు ఏంటి, ఒడిదుడుకులు ఏంటి అని చెప్పి. ప్రతి ప్లేస్లో ప్లసెస్ ఉంటాయి, మైనస్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనతో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా మనతో బాగా పరిచయం అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారుగా ఇక్కడ క్యామెల్ ఎక్కడ ఉన్నాయి, ఎడారి మధ్యలో. అక్కడ గుడిసెలు కూడా చిన్నగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఈ రోడ్ అంతా ఎడారి. ఇక్కడ ఎలా బ్రతుకుతున్నారో కూడా తెలియట్లేదు. మనమైతే మనలాంటి వాళ్ళమైతే ఒక్క రోజు కూడా ఉండలేం. ఇక్కడి నుంచి మనకి కచ్చా రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి వరకు తార్ రోడ్ ఉంది. ఇప్పుడు ఇకపై నుంచి రోడ్లు ఏమి ఉండవు. జస్ట్ ఈ మనం మట్టి మీద అలాగ రాళ్ళు, చిన్నగా రాళ్ళుగా ఉన్న మట్టి మీద మనం వెళ్ళడమే. ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. మనకైతే గైడ్ కొన్ని విషయాలు చెప్తున్నారు. ఇక్కడ నుంచి 800 meters అయితే మనం నడవాలంట. ఆ తర్వాత ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్ వస్తుందంట. మీరు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేస్తే మధ్యలో అక్కడికి వెళ్తే ఎంజాయ్ చేయలేరు, ఫోటోలు తీసుకోలేరు. పైగా మీరు చూడాలనుకుంటున్న ఆ
సన్సెట్ని అయితే చూడలేరు. సో మీరు బేగ వెళ్ళి రండి అని చెప్తున్నారు మనకి. You can take photos. Don't delay here because you delay here, you can't see the sunset. Okay. At what time the sunset? Sunset 5:10 maximum. 5:20 maximum will be here. Okay. ఇప్పుడైతే మనం 1 to 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలి. వాళ్ళైతే 800 మీటర్స్ అన్నారు, కానీ అంత అయితే కాదు, మనం ఇంకా ట్రెక్కింగ్ చేయాలి. చాలా అంటే చాలా ట్రెక్కింగ్ చేయాలి. ఓకే, నాకైతే ఎక్సైట్మెంట్ ఉంది, చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్. ఎందుకంటే ట్రావెలింగ్ చేసి చేసి కొంచెం బాగా అలవాటు పడిపోయింది. పైగా మేము ఇండియాలోనే చాలా ప్లేసెస్లో, ఈవెన్ సౌత్ ఇండియా అంతా కవర్ చేసేసాం టూరిస్ట్ ప్లేసెస్ని. సో అందుకని ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తున్నాయి. కొంచెం ముందుకు వెళ్తుంటే మంచిగా అనిపించింది. హియర్ ఎవ్రీ వన్ టేకింగ్ వాటర్ బాటిల్స్, బికాజ్ మనం డీహైడ్రేట్ అయిపోతాం, డెఫినెట్గా వాటర్ అవసరం వస్తుంది. సో ప్రతి ఒక్కరికి బాటిల్స్ అయితే మనకు చేతిలో ఇచ్చారు. ఆ గైడ్స్ చెప్పారు, మీరు వాటర్ బాటిల్ అయితే తప్పకుండా పట్టుకు వెళ్ళండి అని చెప్పి. మీరు కూడా ఇలాంటి ట్రెక్కింగ్ ప్లేసెస్కి వస్తే డెఫినెట్గా మనకైతే వాటర్ అయితే అవసరం ఉంటుంది. సో వీలైతే ఒక 1/2 లీటర్ బాటిల్ అయినా క్యారీ చేసుకొని వెళ్ళండి మీతో పాటు. ఇప్పుడైతే టైం అరౌండ్ 4:30 to 5 అవుతుంది. ఆ టైంకి ఇలా ఉందన్నమాట. ఇక్కడ చూడడానికి ఎండగా అనిపిస్తున్నా కొంచెం చలిగానే అనిపిస్తుంది. కొంచెం చలి అనిపిస్తుంది లోపల. ఆ ప్లేస్ నుంచి ఇక్కడ వరకు మనం నడిచాం, అంత దూరం వరకు ఇప్పుడు వెళ్ళాలి. అదే ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్. చూస్తున్నారుగా ఎంతమంది జనాలు ఉన్నారు. మనమే కాదండి, ఇక్కడి నుంచి కొన్ని వేల మంది వస్తారు. పెద్ద పెద్ద జీప్స్లో, వ్యాన్స్లో కూడా వచ్చేస్తారు. మనమైతే టూరిస్ట్ బస్ ద్వారా వచ్చాం. సపరేట్గా వెహికల్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలానే వస్తూ ఉంటారనమాట. మనం ఒక్కరమే అనుకున్నాం, చాలామంది వచ్చారు. చూస్తున్నారుగా సన్సెట్. ఎక్కలేనంత మంది ఫారినర్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతాయి అన్నమాట. The wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark. ఒక డౌట్ వచ్చింది, ఇది మ్యాన్ మేడా లేకపోతే న్యాచురల్గా ఫామ్ అయిపోయిన ఈ ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్ అనేది తెలియదు. కొంచెం అంచులు, నిజంగానే అంచుల లోపల నుంచి వెళ్ళి కిందకి పైకి ఎక్కినట్టుగా అనిపిస్తుంది. కొండపైకి ఎక్కి దిగినప్పుడు ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. నాకైతే భలే మస్తుగా అనిపించింది. ఇలా చూస్తున్నారు, కొండ ఎక్కి దిగాలి. అలాగా 3-4 ఉంటాయి. అలా ఎక్కి దిగిన తర్వాత లాస్ట్లో మనం ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్ అనే బార్డర్కి అయితే మనం వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ సన్సెట్ అయితే ఎంత అద్భుతంగా ఉందో మీరైతే చూసి ఆస్వాదించండి. లైఫ్ టైంలో ఒక్కసారి అయితే ఇలాంటి ప్లేస్కి అయితే రావాల్సిందే. నాకైతే ఈ ప్లేస్ చూడగానే మనకి ఇండియాలో కన్యాకుమారిలో చూస్తున్న సన్సెట్ ఫీలింగ్ వచ్చింది. సన్సెట్ అయ్యాక రిటర్న్ మనం వెళ్ళేసరికి కొంచెం చీకటి పడింది. అక్కడి నుంచి మనం బ్యాట్ కేవ్కి అయితే స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు మనం ఈ ప్లేస్ నుంచి. గైడ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిపోతూ మనమైతే ఆ బ్యాట్ కేవ్ లోపలికి ఎంటర్ అయిపోదాం. The cave, 120 meters the cave. Okay. And inside have soul stone and crystal and limestone. You know the limestone? Absolutely. Before the century here the ocean. And make a Wilcon, you know Wilcon? Make a Wilcon and have limestone. ఇది ఒక అందమైన గబ్బిలాల గుహ. ఈ గుహలోకి కూడా మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఒక లైమ్ స్టోన్ అనేది ఉంది లోపల, ఇంకా గబ్బిలాలు ఉంటాయి, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్టోన్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడైతే నెమ్మదిగా ఇక్కడి నుంచి అయితే దిగాలి. ఇదైతే మ్యాన్ మేడ్ కాదండి, డెఫినెట్గా. లోపలికి వెళ్తున్న కొలది నాకు ఏమనిపించిందంటే, చిన్నప్పుడు మనం డిస్కవరీ ఛానల్లోని మ్యాన్ వర్సెస్ వైల్డ్ చూసేవాళ్ళం కదండి, అలా అనిపించింది. నిజంగా నేను అలాంటివి ఏదో కనిపెట్టేస్తున్నానా, ఏదో చూసేస్తున్నానా అని ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. చూస్తున్నారు కదా ఇప్పుడు, ఇదైతే ఈ షైనింగ్ వస్తుంది కదా, అదైతే రెడ్ కలర్లో వస్తుంది కదా, అదే లైమ్ స్టోన్. అది చూసైతే మనం రిటర్న్ బయలుదేరాం.
రిటర్న్ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కడం అనమాట. బాబుతో కలిపి ఎక్కడం కొంచెం కష్టంగా అనిపించింది, కానీ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది లోపలికి అయితే వెళ్ళారనమాట. మనతో వచ్చిన 60 మెంబర్స్ కూడా ఈ ప్లేస్ని విజిట్ చేసిన తర్వాత మనమైతే రిటర్న్ బయలుదేరిపాం. ఈ రిటర్న్ వెళ్ళిన దారిలో మనమైతే డిన్నర్ చేస్తాం. ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా, డిన్నర్ అయితే వీళ్ళే అరేంజ్ చేస్తున్నారు. మధ్యలో మనకి స్నాక్స్ కూడా ఇచ్చారు, కాఫీ కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ అయిన తర్వాత మనమైతే ఇగో చూస్తున్నారుగా, ఇలాంటి క్యాంప్ ఫైర్, ఇలాంటి చెట్టు కిందన భోజనం ఎప్పటి నుంచో నాకు కోరుకుండే. నేనైతే నా ఫ్యామిలీతో ఇలా తినాలనుకున్నాను కాబట్టి ఇంతమంది ఫ్యామిలీతో తింటున్నప్పుడు కూడా నాకు మంచి ఫీలింగ్ వచ్చింది. నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ వాళ్ళకి వెజ్ మీల్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. అందరూ వాష్రూమ్స్కి వెళ్ళడానికి చిన్నగా అరేంజ్ చేశారు, చిన్నగా పెట్టెలు లాంటివి. ఈ క్యాంప్ ఫైర్లు ఇక్కడైతే ఎంత చలిగా ఉందో తెలుసా, యాక్చువల్గా 20 degrees అలా ఉంది. అప్పుడే మేము ఇది నవంబర్ కాబట్టి నవంబర్లో కూడా ఇంత చలి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత ఉంటుందని. చాలా అంటే కేరళ స్టైల్ చికెన్ బిర్యానీ అయితే మనకు పెట్టారండి. వాటర్ బాటిల్స్ యాజ్ యూజువల్. ఫుడ్ అయితే బాగానే ఉంది, చాలా బాగుంది. మనం ఆకలితో ఉన్నాం కాబట్టి కొంచెం కుమ్మేసి ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఈ టైమ్ ఫర్ ఎంజాయ్మెంట్. ఇక్కడ అందరూ భోజనం అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశారండి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ డ్యాన్సెస్ అంత మస్తుగా ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి ప్లేస్కి వెళ్తే ఇలా అందరితో పాటు కలిసి ఉంటే ఇంకా మనకు మజా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి ఎక్కువ రీచ్ అవ్వాలంటే మీరు హైప్ ఆప్షన్ ఉంటే మాత్రం హైప్ ఆప్షన్ కూడా యూస్ చేయండి, హైప్ చేయండి. دقيقة no Arabic no English this look here yeah this same this 1 minute no here the sauce lemon biryani good والله number good Saudi kabsa خلي وليك كبسة خلي وليك أنا ما يبغى كبسة أنا خلاص شكريات
మీలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసేయండి. షేర్ చేస్తే అంత మంచిగా రీచ్ వస్తుంది, నా కష్టానికి తగ్గట్టు ఫలితం అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.